మందు. ఈ మత్తు మందు కలిపి సంయుక్తకు తాగించి ఆ తర్వాత సంయుక్త, come on, I'm waiting here. అదిగోరా, పులిని నమ్మిన లేడీ వచ్చినట్టుంది. ప్రణయ్, వస్తున్నా. సంయుక్త, వచ్చేసావా? రా కూర్చో. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, జ్యూస్? వద్దు థ్యాంక్స్, ఇప్పుడు అలాంటివేం వద్దు ప్రణయ్. డబ్బులు ఇస్తే వెళ్ళిపోతా. వెళ్దూలే, మొదటిసారి మా రూమ్కి వచ్చావు, కనీసం జ్యూస్ అయినా తాగు. అయ్యో, ఇప్పుడే వద్దు ప్రణయ్. లేదు లేదు, నువ్వు తాగాల్సిందే. 1 minute. ప్రణయ్, తీసుకో, తాగు. ఇప్పుడు ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఎందుకు ప్రణయ్? ఫార్మాలిటీస్ ఏంటి? మొదటిసారి వచ్చావు, తాగు. నువ్వు జ్యూస్ తాగి మత్తులోకి వెళ్తేనే కదా నా పని ఈజీ అవుతుంది. నువ్వు జ్యూస్ తాగుతుండు, ఇప్పుడే వస్తాను. చూసావారా నా ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో? తనని ఎత్తుకెళ్ళి రూమ్లో వేస్తా. సంయుక్త, ఏమైంది? తెలీదు ప్రణయ్, తల తిరుగుతున్నట్టుగా ఉంది. అయ్యో అవునా? అలసిపోయి ఉంటావు, పద కాసేపు రెస్ట్ తీసుకుందు గాని. పర్లేదు ప్రణయ్, నేను వెళ్తా. డబ్బులు ఇచ్చేసి ప్రణయ్, ప్రణయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అడగగానే డబ్బులు అరేంజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ప్రణయ్. అయ్యో పర్లేదు, మన మధ్య థ్యాంక్స్ ఎందుకు?
నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ పక్కన లేనని చాలా ఫీల్ అవుతున్నా. ఇలా అవసరానికి డబ్బులు ఇచ్చి ఆ గిల్ట్ని కొంచెమైనా తగ్గించుకుంటాను. నువ్వు కూర్చో, నేను డబ్బులు తీసుకొస్తాను. ఇదిగో తీసుకో. వీటి కోసం ఎంతో ప్రయత్నం చేశాను. నాన్నగారి కార్యక్రమం ఎలా జరిపించాలా అని మదన పడ్డాను. కానీ డబ్బులు ఇప్పుడు నా చేతికి రాగానే ధైర్యం వచ్చింది. దీనంతటికీ కారణం నువ్వే ప్రణయ్. నీకు చాలా థ్యాంక్స్. చెప్పాను కదా, మన మధ్య ఫార్మాలిటీస్ ఎందుకు. అవును, నువ్వేంటి ఇంతలా అలసిపోయినట్టున్నావు? ఉండు, ఓ గ్లాస్ జ్యూస్ తీసుకొస్తాను. ఇప్పుడే వద్దు ప్రణయ్, ఇప్పటికీ ఆలస్యం అయింది. ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఒక్క గ్లాస్ జ్యూస్ తాగడానికి గంటలు గంటలు టైం పడుతుందా? జస్ట్ 5 minutes. పైగా మొదటిసారి నా రూమ్కి వచ్చావు. ఉండు, చిటికలో జ్యూస్ తెస్తాను. ప్రణయ్, సంయుక్త, నువ్వు దీన్ని తాగిన నిమిషంలో నా సొంతం అయిపోతావు. నా నుంచి నిన్నింకెవ్వరూ కాపాడలేరు. నిన్ను వాడుకునే జీవితంలో పైకొద్దామనుకున్నాను, కానీ ఈరోజు నేను నా సొంతం చేసుకోబోతున్నాను. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో. ఇదిగో తీసుకో. బయలుదేరతామా? బయలుదేరదామా? ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు.
నీకోసం ఎదురు చూస్తున్నారు. నీకు తెలిసిన తనా? ఎవరు? నీకేమవుతాడు? అది బయలుదేరదామా? టైం అవుతుంది. చాలా థ్యాంక్స్ ప్రణయ్, వెళ్ళొస్తాను. ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది? అవునక్క, నువ్వెంతసేపటికి రాకపోయేసరికి చాలా భయమేసిందక్క. అందుకే బావ నీకోసం వచ్చాడు. డబ్బులు అరేంజ్ అయ్యేసరికి కాస్త ఆలస్యం అయింది అత్తయ్య. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఐఎమ్ సారీ అత్తయ్య. అయ్యో, ఇందులో ఇబ్బంది ఏముందమ్మా? ఆడపిల్ల గుమ్మం దాటి బయటికి వెళ్తే తిరిగొచ్చే వరకు కాస్త భయంగానే ఉంటుంది. పైగా అర్ధరాత్రి వేళ కొంచెం కంగారుగా ఉంటుంది కదా. సరే అత్తయ్య, రేపు చేసే నాన్నగారి కార్యక్రమానికి ఎలాంటి లోటు రాకూడదు అత్తయ్య. సాంప్రదాయాలు, పద్ధతులు అన్నీ తెలిసిన వారు మీరే దగ్గరుండి జరిపించాలి. తీసుకో అత్తయ్య. అమ్మా, వాడు నీకు నాన్న, నాకు తమ్ముడు. నా తమ్ముడి కార్యక్రమాన్ని పద్ధతి ప్రకారమే జరిపిద్దాం. వాసు, అమ్మా, ఉదయాన్నే కర్మకు కావలసిన సామాన్లు, పంతులు అన్ని దగ్గరుండి చూసుకో. అన్ని ఉదయం కల్లా రెడీ అవ్వాలి, ఆలస్యం కాకూడదు అసలు. అలాగే అమ్మా. అమ్మా సమయం, అవసరాన్ని బట్టి తీసుకుంటానమ్మా. ఈ డబ్బు నీ దగ్గరే ఉండని. సరే సరే, బాగా ఆలస్యమైంది, నువ్వు వెళ్ళి పడుకో. సంగీత, నువ్వెళ్ళమ్మా, వెళ్ళు. వాసు, టైం లేదురా, నువ్వెళ్ళి రేపటి ఏర్పాట్లు చూడు. సరే, వెళ్ళు. ఈ పరిస్థితుల్లో కూడా సౌమ్య ఎంత బాధ్యతగా ఉంటుంది, తండ్రి పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తుంది. తమ్ముడు, నువ్వన్నది నిజం. నీ కుటుంబానికి దిక్సూచి నీ కూతురు సంయుక్తే. రేపు తమ్ముడి కార్యక్రమం కోసం ఉదయాన్నే నిద్ర లేవాలి కదా. ఇంకా పడుకోకుండా ఏం చేస్తుంది? సమయు, ఏంటత్తయ్యా? ఏం చేస్తున్నావమ్మా?
టైం చాలా అయింది, పడుకోవచ్చు కదా. 10 నిమిషాలు అత్తయ్య. రేపు ఉదయాన్నే లేవాలి కదమ్మా. పదమ్మా, పడుకుందువు గాని. అది కాదత్తయ్య, రేపు ఎంతమంది వస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, భోజనాలు ఎంతమందికని క్యాటరింగ్ వాళ్ళకి చెప్పాలని రాస్తున్నాను. ఎందుకంటే రేపు వచ్చిన వాళ్ళకి ఏది తక్కువ కాకూడదు, అలా అని ఏది వేస్ట్ కాకూడదు కదా. అందుకే ఒక్కసారి పేపర్ మీద రాసుకుంటే క్లారిటీగా ఉంటుంది కదా. మీరు ఇలా 2 నిమిషాలు కూర్చోండి అత్తయ్య. నేను ఏదైనా మిస్ చేసినా కూడా మీరు నాకు గుర్తు చేయొచ్చు. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు, ఏమైంది? నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందమ్మా. కుటుంబం పట్ల బాధ్యత, నాన్న పట్ల ప్రేమ, పరిస్థితుల పట్ల అవగాహన, ఇలా ఎంతమంది ఉండగలుగుతారు చెప్పు? నాన్న పట్ల ప్రేమ ఎప్పుడూ అలాగే ఉంటుంది అత్తయ్య. ఇక కుటుంబ బాధ్యత అంటారా, అది నాన్నగారు నా మీద నమ్మకంతో వదిలి వెళ్ళిన మహత్కార్యం. ఎప్పుడు ఎంతలా ఉండాలో, డబ్బు మనిషికి ఎంత విలువైందో మనం ఉన్న పరిస్థితులు ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉంటాయి అత్తయ్య. నువ్విలా మాట్లాడుతుంటే అచ్చం నా తమ్ముడు నా పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టుగా ఉందమ్మా. నీదంతా నా తమ్ముడి మనస్తత్వం, అవే ఆలోచనలు. వాడు భౌతికంగా నా దగ్గర లేకపోయినా నీ రూపంలో ఎప్పుడూ నా పక్కనే ఉంటాడమ్మా. అత్తయ్య, 60 మందికి భోజనాలు చేపిద్దాం. పైగా ఇంటి ముందు షామియానా, చెరువు దగ్గర షామియానా, పంతులు గారి సంభావన, అలాగే ట్రాన్స్పోర్టేషన్, సోన్సో ఇవన్నీ ఉంటాయి కదా అత్తయ్య. ఏంటి ఇంకా లెక్కలు చూసుకుంటున్నారా? రేపు జరగాల్సిన కార్యక్రమం చూడరా. అంటే అమ్మా, రేపటి లిస్ట్ ప్రిపేర్ చేశాను. నువ్వు ఒక్కసారి చూసి ఇంకేమైనా యాడ్ చేయాలని చెప్తే అవి కూడా నేను యాడ్ చేస్తాను. ఇలా పేపర్ మీద లెక్కలు వేసుకొని రూపాయి పెరగ్గానే రాసుకున్న దాంట్లో 2 ఐటమ్స్ తీసేసే మిడిల్ క్లాస్ బతుకు నాకు తెలీదు. రేపు అనుకోకుండా అప్పటికప్పుడు ఏదైనా వచ్చినా లెక్కలు చూడకుండా ఖర్చు చేయడం మాత్రమే తెలుసు. అవన్నీ నాకు తెలియవు, కానీ ఒకటి మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి. రేపు నా సర్కిల్లో అందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఏ లోటు రాకుండా నా స్టేటస్కి తగ్గట్టు ఏర్పాట్లు చేయండి. భానుమతి బయటకొచ్చినా స్టేటస్ తగ్గలేదని అందరికీ తెలియాలి. ఒకరేమో సిచ్యువేషన్ అర్థం చేసుకొని సాంప్రదాయబద్ధంగా లిమిట్లో చేయాలనుకుంటున్నారు, ఇంకొకరు ఏం చేసినా సమాజంలో గుర్తింపు రావాలనుకుంటున్నారు. ఏంటో ఈ ఫ్యామిలీ అస్సలు అర్థం కావడం లేదు. అమ్మ సమయం, మీ అమ్మేమో అలా అంటుంది, ఇప్పుడేం చేద్దాం? అమ్మ పట్టుదల తెలిసిందే కదత్తయ్య. మనమే ఎంతవరకు వీలైతే అంత చేద్దాం. నా ముందు
సమయం నాన్నగారికి బొట్టు పెట్టమ్మా. వాసు, ఫోటో తీసుకురాలేదా? ఫోటో మీ మేనకోడలు చూసుకుంటానందమ్మా. అమ్మా సమయం, నాన్నగారి ఫోటో ఎక్కడమ్మా? అది అత్తయ్య. ఏమైందమ్మా? నాన్నగారి ఫోటోని నా ఫ్రెండ్ తీసుకొస్తానన్నాడు. వస్తానన్నాడు అత్తయ్య.